హలో ఆల్, ఈరోజు వీడియోలో అయితే నేను మా పాపకి రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి అయితే చెప్తాను. ముందుగా అయితే ఇలా కప్పు నిండాకి రాగులు అయితే తీసుకోండి. ఈ రాగులు నేను నీట్గా కడిగి అండ్ అలాగే ఎండబెట్టి తీసుకున్న రాగులు అనమాట. సో వీటిని అయితే ఇలా నీట్గా రోస్ట్ చేసేసుకోండి. దాని తర్వాత కొన్ని పల్లీలు, అలాగే బాదం, ఇంకా వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, బాదం కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ అన్ని యాడ్ చేసుకోండి. దాన్ని అయితే ఇలా లైట్గా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత అన్ని చల్లారంగానే తర్వాత అన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి. మీ బేబీ 6 months అయితే చాలా మెత్తగా పౌడర్ చేసుకోండి. అబౌవ్ 9 months లేదా 12 months అయితే కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. ఈ పౌడర్ని ఒక 2 tablespoons తీసుకొని అండ్ అలాగే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా అయితే కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకున్న దాన్ని మరుగుతున్న వాటర్లో అయితే యాడ్ చేసేసేయండి. సో దగ్గరే ఉండి దాన్ని కలుపుతూ ఉండండి. కావాలంటే మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే గీ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను మా పాప కోసం. నేనైతే మా పాపకి రాగి ఇలా చేసి పెడతాను అనమాట. దీన్ని మనం 15 నుంచి 20 days వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.